హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు రెండు మేజర్ మూవీస్ రిలీజ్ అయినాయి. ఒకటి తెలుసు కదా, ఇంకొకటి డ్యూడ్. నేను తెలుసు కదా చూశాను అండ్ అన్నయ్య వచ్చేసి డ్యూడ్ మూవీకి వెళ్ళారు. సో వీ బోత్ షేర్ ఆర్ రివ్యూస్ అన్నమాట. సో నాకేమనిపించింది నేను షేర్ చేసుకుంటాను, తనకేమనిపించింది తను నాకు షేర్ చేస్తారు. తెలుసు కదా మూవీ ఎలా ఉంది అంటే ఓకే, ఇట్స్ గుడ్, బాగుంది. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి అందరికి ఎక్కే మూవీ అయితే కాదు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ మెచ్యూర్డ్ మూవీ అన్నమాట. అంటే మ్యాక్స్ బయట అలాంటి కేసెస్ జరగవు. ఈ స్టోరీ అట్లాంటిది. అండ్ టాకింగ్ టు ద మినిమం డిగ్రీ పర్ఫార్మెన్సెస్, ఉండాలంటావు. యా, మినిమం డిగ్రీ ఉండాలి ఈ మూవీ. అంటే బేసిక్ గా అందరికి అర్థమవుతది, కానీ ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ తీసుకునే దాన్ని బేస్ చేసుకొని ఉంటదన్న. ఇప్పుడు నాకు ఈ మూవీ హ్మ్. ఉంది, నేను ఎలా తీసుకుంటున్నాను, నేను ఇట్స్ ఎ పాజిటివ్ మూవీ, నాకైతే ఓకే. ఇలాంటి కేసెస్ బయట ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్. కొంతమంది ఉంటారు ఇలాంటి కేసెస్ తీసుకోరు, ఏంటిది, ఏంది సొసైటీని విరుద్ధంగా ఉంది అన్నట్టు చూస్తారనమాట. సో ఆ కైండ్ ఆఫ్ లో వాళ్ళకి ఎక్కదని నా ఫీలింగ్. ఇది నా ఫీలింగ్ గైస్, అందరి ఫీలింగ్ గురించి కాదు. అండ్ టాకింగ్ అబౌట్ ద మూవీ, ద మెయిన్ మేజర్ పాజిటివ్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు అసలు. మంచిగా ఎమోషన్ గాని, అంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ లో తను చూపించే ఎమోషన్ ఐస్ ద్వారా. సో చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, యా, ఇద్దరు బాగానే చేశారు. ఇద్దరికి ఇద్దరికి ఈక్వల్ రోల్స్ ఉంటాయి. మ్యాక్స్ ఇన్ ద కేసెస్ ఈక్వల్ రోల్స్ ఉంటాయి. రోల్స్ అయితే బాగుంది. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమనన్న టూ మేజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వినపడి నాకు. ఒకటి విజిల్ వస్తది అండ్ ఇంకొకటి లైక్ బీట్ వస్తది బ్యాక్గ్రౌండ్ లో. నాకు ఆ బీట్ వచ్చిన ప్రతిసారి ఎందుకో గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి వస్తుంది ఆ బీట్. నాకు వినపడుతుంది. అంటే మ్యాక్స్ ఒకేలా ఉన్నాయా, సిమిలర్ గా ఉన్నాయా, లేదంటే ఏంటి అని చెప్పి నాకు క్లారిటీగా అర్థం కాలేదు. ఇలా నాకైతే అనిపించింది. ఈ మ్యూజిక్ గురించి అయితే ఇదే నా కంప్లైంట్. ఒక టూ త్రీ, ఒక చోట కాదు, ఒక టూ త్రీ సీన్స్ లో నాకు అదే అనిపించింది. మ్యూజిక్ రాగానే నేను గన్స్ అండ్ రోజెస్ అని పాడుతున్నా ఇలాగా. అది మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకుంటే. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగుంటది. లైక్ క్యారెక్టర్స్ కానీ, అసలు స్టోరీ వచ్చేసి మొత్తం నలుగురు మధ్యలో జరుగుతుంది అన్న స్టోరీ. హీరోయిన్, హ్మ్. సెకండ్ హీరోయిన్, అండ్ దాని తర్వాత హర్ష. ఈ నలుగురు మధ్యలోనే స్టోరీ జరుగుతుంది. అండ్ హర్ష ఎలా అంటే కామెడీ కోసం హర్షని పెట్టుకున్నారు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నమాట. అండ్ ఈ నలుగురు మధ్య స్టోరీ జరుగుతది. ఆ స్టోరీ కూడా బాగుంది. సిద్ధు జొన్నలగడ్డ బాగా చేశారు, హీరోయిన్స్ బాగా చేశారు. అండ్ ఆ ఈ సర్టైన్ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడు వీ షుడ్ ఎంకరేజ్ గైస్. నా ఫీలింగ్ ఏంటంటే వీ షుడ్ ఎంకరేజ్. సినిమా అయితే బాగుంది. హీరోయిన్ రిలేషన్స్ అయితే హీరోతో బాగుంది. హీరో అయితే కొన్ని చోట్ల నేను అసలు తగ్గను, నేనైతే తగ్గను, నేనైతే ఇంతే ఉంటా అంటాడు. అది అంటాడు. అదనమాట పరిస్థితి. ఇక నాకైతే అనిపించింది ఇదన్నా సినిమా గురించి. ఇది సిద్ధు జొన్నలగడ్డ రివ్యూ. ఇట్స్ నాట్ రివ్యూ, ఇట్స్ అవర్ ఒపీనియన్, మై ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అబౌట్ దిస్ మూవీ. నీకు ఎలా అనిపించింది? డ్యూడ్ మూవీ ఎలా అనిపించింది నీకు? డూడ్ నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే నచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో నచ్చిన ఎలిమెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి మూవీలో. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే యాక్టర్స్ యాక్టింగ్. ఒక్కొక్కళ్ళు చాలా బాగా చేశారు యాక్టింగ్. మెయిన్ మన ప్రదీప్ రంగనాథన్, తన యాక్టింగ్ తనకే సెట్ అవుతుంది, ఇంకెవరికి సెట్ కాదు అది. ఏదైనా మనం కనెక్ట్ అయిపోతాం. ఎమోషన్ అయినా, ఇన్నోసెన్స్ అయినా, యాటిట్యూడ్ అయినా, యాంగర్ తన కోపం వచ్చిన తన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, అవి ఇంకెవరికి సెట్ అవుతాయి, తనకే సెట్ అవుతాయి. హీరోయిన్ తను కూడా చాలా బాగా చేసింది. అమితా బైజు ప్రేమలో చూసాం, ప్రేమలు సినిమాలో తను కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో ఓకే, క్యూట్ గా బాగానే చేసింది. సెకండ్ హాఫ్ లో తను చేసే యాక్షన్స్ కి మనకు కోపం వస్తూ ఉంటది. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసాం, తనకి మనం అంత కనెక్ట్ అయిపోతాం. అంటే అంత బాగా చేసింది. సో మనకు కూడా కోపం వస్తూ ఉంటది తనని చూస్తే. అండ్ ఇంకా శరత్ కుమార్ ఉన్నారు, తను ఆల్రెడీ ప్రూవ్న్ యాక్టర్, చాలా బాగా చేశాడు. దీంట్లో మెయిన్ సత్య క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే సత్యకి రాధిక అక్క, నేహా శెట్టి, వాళ్ళిద్దరికి ఒక ట్రాక్ ఉంది. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. తక్కువసేపు ఉంటుంది కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సినిమా ఇది తనకి, కీర్తీశ్వరన్. తను తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తది. అంటే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు మాక్సిమం నాకు తెలిసి. కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ దాన్ని సెకండ్ హాఫ్ లో ఎలా ఏం చేయాలో తెలియకో ఏమో మరి దాన్ని ఎటెటో తీసుకెళ్లిపోయాడు. సరే, నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ గురించి వస్తే, స్టార్టింగ్ లోనే కామెడీతో స్టార్ట్ చేస్తారు, ఎక్కడ తగ్గదు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతా ఉంటది. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మెయిన్, అంటే చాలా క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళ క్యారెక్టర్ రివీల్స్ ఉంటాయి, ట్విస్టులు ఉంటాయి, టర్న్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. మంచి అని పెట్టుకొని సస్పెన్స్ అంతా బిల్డ్ చేసి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వచ్చింది. దాని సెకండ్ హాఫ్ కి మనకు ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అక్కడ వరకు ఆపేశాడు. మెయిన్ సెకండ్ హాఫ్ నుంచి ఇంకా ఇక్కడ నుంచి నెగిటివ్స్, ఇంకా సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఓకే, అంటే కామెడీ అంతా బానే ఉంది. సెకండ్ హాఫ్ లో మెయిన్ హీరో సాక్రిఫైస్ స్టార్ అయిపోతాడు. అంటే ఎవరు ఏది కావాలన్నా, ఎవరు ఏది అడిగినా, ఇంకా మిగతా ప్రపంచం మొత్తంలో హీరో ఒక్కడే మంచోడు, నేను ఒక్కడే మంచోడిని, నేనే త్యాగాలు చేస్తాను అన్నట్టు చేస్తాడు.
హీరోయిన్ కి వాళ్ళ నాన్నకి ఇంకా ఉన్న క్యారెక్టర్లందరికీ సాక్రిఫైస్ చేస్తానే ఉంటాడు. ఎందుకు ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే ఇంకా హీరోని మంచోడుగానే చూపించాలన్నట్టు చేశారు. అది నాకు అంత ఎక్కలేదు. మేబీ ఎక్కే వాళ్ళు ఉండొచ్చేమో కానీ నాకైతే అంత ఎక్కలేదు. అంటే మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. కాన్సెప్ట్ చాలా బాగుంది. దాన్ని కొంచెం అటు ఇటు చేసిన తేడా కొట్టేస్తుంది, కానీ చాలా బాగా తీశాడు. మెయిన్ అదే సెకండ్ హాఫ్ అంతా ఒక దగ్గర ఆగిపోతుంది. ఇంకా అక్కడ నుంచి అదే సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫైస్. మన సాక్రిఫైస్ స్టార్ల కంటే ఎక్కువ సాక్రిఫైస్ చేశాడు దీంట్లో. మెయిన్ డ్రాబ్యాక్ అది. మ్యూజిక్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ ఫస్ట్ 2 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. యాటిట్యూడ్ హీరో యాటిట్యూడ్ అప్పుడు ఒక బీజిఎం వేస్తాడు, చాలా బాగా ఇస్తాడు. అది స్టోరీ కూడా కొత్తగా బానే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే నాకు సెకండ్ హాఫ్ వల్లే సినిమా కొంచెం డల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ నాకు చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మెయిన్ సెకండ్ హాఫ్ వల్ల అంత చాలా డ్రాగ్ చేశాడు, ఇంకా అవ్వదా అన్నట్టు అనిపించింది. సో సినిమా అయితే చూడొచ్చు. ప్రదీప్ రంగనాథన్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయడు. మొత్తం తన స్టైల్ తెలిసిందే కదా, సేమ్ అదే స్టైల్ సో వెళ్ళిపోయింది. పర్లేదంటావు. సెకండ్ హాఫ్ కొంచెం సో అది గైస్, మాకు ఈ 2 మూవీస్ మీద మాకున్న ఒపీనియన్ అయితే అది. అండ్ మీకెలా అనిపించింది? మీకు ఈ 2 మూవీస్ లో ఏది నచ్చింది? అంటే రేపు ఇంకో మూవీ కేరామ్ రిలీజ్ అవుతుంది, అది కాదు, ఈ 2 మూవీస్ లో ఏది నచ్చిందో కమెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఒక వీడియో, ఒక చిన్న అకాంప్లిష్మెంట్ ఉంది మన ఛానల్లో. తెలుసు కదా, ట్రైలర్ రియాక్షన్ ఉంది కదా, అది ఈజ్ అబౌట్ టు హిట్ 2K వ్యూస్ అన్నమాట. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఆల్సో మాకు ఈ తెలుసు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా ట్రైలర్ రియాక్షన్ వీడియో ప్లే చేశారు. సో వి అంటే మాకు కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ ట్రైలర్ రియాక్షన్ అక్కడ ప్లే చేస్తే. దట్ ఈస్ ఇట్ గైస్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. లెట్స్ డూ టుగెదర్, గ్రో టుగెదర్. సైనింగ్ ఆఫ్. బై బై.